హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో చిన్న చేపల కూర. ముందుగా ఆ చేపలన్నిటిని నీట్గా క్లీన్ చేసేసి వాటర్లో కడిగేసుకొని ఓ జల్లి బుట్టలో ఇలా పెట్టేసుకొని ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలా ఉంచాలి. అంతలో మనము పచ్చిమిర్చి, ఓ టమాటో, ఉల్లిపాయ తీసేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసేద్దాం. పచ్చిమిర్చి వేసేసుకొని ఓ టమాటో, ఆనియన్ వేసేసి గ్రైండ్ చేసేద్దాం. మెత్తటి పేస్ట్ ఇలా చేసేసుకొని పక్కన పెట్టేద్దాం. అంతలో బౌల్ తీసుకొని చింతపండు నానబెట్టుకుందాం. చింతపండు వాటర్ వేసేసి నానబెట్టేసి అది పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. సరిపోయేంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర వేసేసుకొని జీలకర్ర చిటపట్ల ఆడిలాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెత్తడ్ పేస్ట్ వేసేయాలి. ఆనియన్ పేస్ట్ వేసేసి అది మొత్తం కలుపుకోవాలి. మొత్తం నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 minutes మగ్గనివ్వాలి. అది మగ్గాక మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు వేసేసుకుందాం. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి అది మొత్తం కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. అది పూర్తిగా మగ్గినాక తగినంత కారం వేసేసి సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి. అది మొత్తం పచ్చివాసన పోయేలా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాతకి మళ్ళీ దానిలో ధనియాల పొడి 2 స్పూన్లు వేసేసి కొంచెం మెంతి పొడి వేసేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసి ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా మగ్గనివ్వాలి. తర్వాతకి చింతపండు మెత్తగా పిసికేసి ఆ వాటర్ మొత్తం ఒక బౌల్లో పోసేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని మనం మసాలాలో పోసేసుకోవాలి. ఆ వాటర్ పోసేసుకున్నాక మనం టేస్ట్కి తగినంతగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఇట్లా మరగనివ్వాలి. అలా మరుగుతున్నప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న చిన్న చేపల్ని తీసి అందులో వేసుకోవాలి. ఆ చేపలన్నీ అందులో వేసేసాక నీట్గా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఒక 5 minutes. ఇలా ఉడుకుతున్నప్పుడు మూత తీసి నెమ్మదిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలో గరం మసాలా వేసేసి కొంచెం పైన కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఒక 5 minutes మగ్గనివ్వాలి. ఇలా మగ్గించిన తర్వాతకి ఇలా సూప్ దగ్గర పడిందా, ముక్క ఉడికిందా లేదా చూసుకోవాలి. ముక్క మెత్తగా ఉడికిపోయిందంటే మన కూర రెడీ అయినట్టే.